అలా చేద్దాం. ప్రే చేసుకుందాం. ప్రేమ తండ్రి లోకంలో ఉన్నటువంటి పాపంలో ప్రేమించినారయ్యా, రక్షించబడిన దేవా, లోకాన్ని దేవా, ఆరాధనని దేవ, సమస్త మహిమ ప్రభావం దేవ, అక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి నాకు కావాల్సిన క్షమించబడి దేవా, పరిస్థితుల్లో నాకు మారుగా దేవా, పరుగా మీరే దేవా అక్కడ కోర్చుకుంటూ వచ్చినారయ్యా నీ కొద్దినాలు. మాత్రమే కాకుండా నా పాపంలో కొరకు దేవా మీరు మరణించినారు, తను సమాధి చేయబడినారు, తిరిగి దేవా మృత్యుంజయుడవై మూడో దినాన దేవా తను లేచిన నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. లోకం పైన, పాపం పైన, సాతాను పైన, తన సమస్తం పైన దేవా మీరు ఇచ్చిన గొప్ప విజయం కొరకై దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా సర్వ మానవాళి దేవా ఆనందించే విధంగా, గర్వించే విధంగా ఆ కలవరి శిలువలో దేవా మీరు చేసిన గొప్ప త్యాగం కొరకై, దాన్ని మీరు సాధించిన గొప్ప విజయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలమైనటువంటి మాకు దేవా మీ అందరూ విశ్వాసం ఇచ్చిన మాకు కూడా తండ్రి, మీ ప్రియ కుమారుని ద్వారా దేవా మాకు కూడా ఇచ్చిన గొప్ప విజయం కొరకు దేవా వందనాలు. మాకు ఇచ్చిన రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు వందనాలు. తను మాకు కూడా తండ్రి లోకము, సాతాను దేవా పాపం పైన తను దయచేస్తూ వస్తున్న గొప్ప విజయం కొరకే దేవా హృదయమార తల ఉంచి నమస్కరిస్తున్నామయ్యా. ఇన్ని గొప్ప మేళ్ళు, ఇంత గొప్ప ఉపకారములు దేవా మా జీవితాల్లో చేసినటువంటి మా గొప్ప దేవుణ్ణి తండ్రి ఎంతగా దేవా స్తుతించి గణపరిచినా కానీ మేము తన రుణస్థులేమని కూడా మీ సన్నిధానంలో యథార్థంగా ఒప్పుకొంచున్నామయ్యా తండ్రి. అంత మాత్రం కాకుండా ఈ సమయం దేవా మా యొక్క సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి కూడా పేరు పేరుని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు దినంలో పునరుత్థాన దినంన దేవా మీ ఇంటికి నడిపించినారు, అందుకే వందనాలయ్యా తండ్రి. ఇంకా మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న బిడ్డల్ని దేవా అధికమైన ఆలస్యం కలగకుండా మీ ఇంటికి నడిపించండి. ఇక్కడ గడిపే సమయం కూడా బిడ్డలకు ఎంతో దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఉండడానికి మీరే సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారందరిలో దేవ మీరు ఉండండి. ఎంతో భయంతో, భక్తితో దేవ మీ సన్నిధానంలో కూర్చొని మీ మాటలు విని తండ్రి వారి జీవితాల్లో దేవ గొప్ప రక్షణ దేవ వారు పొందుకొని మిమ్మల్ని మయంపరిచే బిడ్డలుగా ఆ రీతిగా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దినం పరిచర్యలో నిలబడనై ఉన్న దాసురాలు దేవదాసుని కూడా కృపలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆమె యొక్క ఆత్మ అభిషేకాన్ని దేవ వారికి అనుగ్రహించండి. దాన్ని మీరే సహాయం చేసి మీరే మయం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకను ఎందరైతే దేవా మిమ్మల్ని అంగీకరించకుండా, రక్షణ లేకుండా చిన్న బిడ్డదే ఉంటున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. వారు కూడా మిమ్మల్ని అంగీకరించడానికి ఈ సమయాలు వారికి ఎంతో దీవెనకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ శత్రు కార్యములన్నీ కూడా లయపరిచి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రార్థిస్తూ సమస్తమైన మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని అశ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు మాట్లాడేది? వెనక్కి తిరిగింది ఎవరమ్మా? సాంగ్ నెంబర్ 3 నాన్న. మీ అందరికి వచ్చు కదా, బిగ్గరగా పాడాలి సరేనా? సాంగ్ బుక్ తీయండి. లేవా మీ దగ్గర సాంగ్ బుక్స్ లేవా? తీసారా? అందరు కూడా బిగ్గరగా పాడండి పాట. ఎవరైతే పాడరో ఇక్కడికి నిలబెట్టించి పాడిపిస్తా. వాళ్ళతో ఒక్కరితోటే అందరిని మౌనంగా ఉంచి వాళ్ళొక్కరితో పాడిపిస్తా. ఎవరైతే పాడకుండా ఉంటారో వాళ్ళని చూస్తాను, నేను చూసి పాడిపిస్తాను. రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తోటిలో శిశువుగా నైతివా, ముక్తిదాత యేసువా. రాజుల రాజా యేసు, మాన నిమిత్తమే దారిద్రుడాయే ప్రభు, క్రూర సిల్వనే కీరా
రక్తము కాచి బాధింపబడెను ప్రభు మాన నిమిత్తమే దారిద్రుడాయే ప్రభు క్రూర సిల్వనెక్కి రక్తము కార్చి బాధింపబడెను ప్రభు దేవా దేవా నన్నెలా విడచితివని ఆరాచి ప్రాణమిడెను తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడాయే తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడాయే రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా రాజుల రాజా యేసు పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమోసగున్ పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమోసగిన్ నీదు హృదయములో నివసింపవచ్చును సృష్టికర్త యేసుడు నీ జీవమునకు రాజుగా తానై నిన్ను కొని పోవచ్చును నీ జీవమునకు రాజుగా తానై నిన్ను కొని పోవచ్చును రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా రాజుల రాజా యేసు పిల్లలు యేసు ప్రభుకు చిన్నపిల్లలు అంటే ఎంతో ఇష్టం ఎంత ఇష్టం అంటే చిన్నపిల్లల్ని ఏం చేసినాడు తెలుసా చిన్నపిల్లలు ఎలాంటి వారంటే యేసయ్య ఎలాంటి మంచి మనసు కలిగి ఉన్నాడో చిన్నపిల్లలైనటువంటి మీ అందరిది కూడా అలాంటి మనసే యేసయ్య లాంటి మనసు కాబట్టి యేసయ్యకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం ఆ విషయం తెలుసా మీకు పిల్లలు చిన్నపిల్లలైన వారిని యేసయ్య ఏం చేసినాడంటే తన యొద్దకు పిలిచినాడు వారిని ఎత్తుకున్నాడు వారిని ముద్దు పెట్టుకున్నాడు వారిని దీవించాడు ఇంకేమని చెప్పాడు తెలుసా ఏమన్నాడో తెలుసా పరలోక రాజ్యం ఎలాంటి వారిది అన్నాడు పరలోక రాజ్యం ఎలాంటి వారిది అన్నారు ఎలాంటి వారిది పరలోక రాజ్యం అన్నారు తెలియదా మీకు ఎలాంటి వారిది అన్నారు చిన్న పిల్లల లాంటి వాళ్ళదే అన్నాడు తెలుసా చిన్న పిల్లల లాంటిదే పరలోక రాజ్యం అన్నాడు ఎందుకంటే వాళ్ళది నిర్మలమైనటువంటి మనస్సు అనమాట మంచి మనస్సు అనమాట యేసయ్య మనసు ఏ రీతిగానైతే ఉంటుందో చిన్నపిల్లల మనసు అలాంటిది అనమాట అందుకోసం మనకు పాట కూడా ఉంటుంది కదా నాన్న ఏమని ఉంటుంది నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం మాలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు కదా మీలాంటి వారిదే చిన్నపిల్లల లాంటిదే వాళ్ళందరిది కూడా పరలోక రాజ్యం పెద్దవాళ్ళమైనటువంటి మేమందరం కూడా ఏం చేయాలంటే మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యం అన్నాడు యేసయ్య కాబట్టి మీరు ఏం చేయాలి మరి యేసయ్య యొక్క బ్లెస్సింగ్స్ మీరు కూడా తీసుకోవాలంటే ఏం చేయాలి మరి ఏం చేయాలి
చక్కగా పాటలు పాడాలి, యేసేను మీ చిన్న హృదయాల్లో అంగీకరించాలి. సరేనా పిల్లలు? ఈరోజు ఏం తినమంటారు నాన్న? సండే కానీ ఎస్పెషల్లీ ఈరోజు ఏంటిది? ఏ డే? ఈస్టర్ కదా. ఈస్టర్ సండే అంటే ఏమన్నట్టు? యేసయ్య ఏమేమి జయించాడు చెప్పండి? మరణాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు, సాతాన్ని, లోకాన్ని, ఈ లోకపరమైన శక్తులన్నింటిపైన ఆయన ఏం చేసినాడు? విజయం సాధించినాడు. సమాధి ఆయన్ని బంధించి ఉంచలేదు. ఇంకేంటిది? మరణం కూడా ఆయన్ని అక్కడే ఉంచలేదు. మరణాన్ని, సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని అన్నిటి కూడా ఏం చేసినాడు? జయించి మృత్యుంజయుడై ఏం చేసినాడు? యేసయ్య తిరిగి లేచినాడు. పిల్లలు, ఆయన పిల్లలమైనటువంటి మనకు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు కూడా ఏం చేస్తాడు? ఇలాంటి విజయాన్ని మనకు కూడా ఇస్తాడు. లోకం పైన, పాపం పైన, మరణం పైన, సమాధి పైన మనకు కూడా విజయం ఇస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? మనం కూడా చనిపోయినప్పుడు ఈ లోకంలో భౌతికంగా చనిపోతాము, కానీ మరలా ఏం చేస్తాం? యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం అందరం కూడా లేపబడతాం. మధ్యాకాశంలోకి రాగానే ఏమవుతాం? మనం అందరం కూడా, చనిపోయిన వారు మొదట లేస్తారు, సజీవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు? ఆ పైన లేస్తారు ఆ తర్వాత కదా. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి, నీకు సమస్తం పైన విజయాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి నీవు విశ్వసించినావా? మరే విశ్వసించినావా? యేసే నీ హృదయంలో ఉన్నాడా? పిల్లలు, మరో పాట పాడుకుందాము. లేచి నిలబడండి. ఈ పాట వచ్చానన్న, చిన్న పిల్లలారా రారండి, యేసురాజు వైపు చూడండి. వచ్చా? చిన్న పిల్లలారా రారండి, యేసురాజు వైపు చూడండి, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప మిమ్ము పిలచుచుండెను. ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప మిమ్ము పిలచుచుండెను. చిన్న పిల్లలారా రారండి. పాడుకుందామా? యాక్షన్తో పాడుకుందాం. చిన్న పిల్లలారా రారండి, యేసురాజు వైపు చూడండి, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప ఇట్లా నాన్న, రాక్షింప మిమ్ము పిలచుచుండెను, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప మిమ్ము పిలచుచుండెను. మళ్ళీ పాడుకుందామా ఇదే? చిన్న పిల్లలారా రారండి, యేసురాజు వైపు చూడండి, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప మిమ్ము పిలచుచుండెను, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప మిమ్ము పిలచుచుండెను. పాడతారా? మరోసారి పాడదామా? పాడదాం. బిగ్గరగా పాడండి, పాడట్లేదు మీరు. చిన్న పిల్లలారా రారండి, యేసురాజు వైపు చూడండి, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప మిమ్ము పిలచుచుండెను, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రాక్షింప మిమ్ము పిలచుచుండెను. చిన్ననే ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? చిన్న పిల్లలారా రారండి, యేసురాజు వైపు చూడండి, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. సరేనా? పాడుకుందాం. సిలువలో మీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను. సిలువలో మీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను.
మరల వచ్చి మిమ్ముకొని పోవును, మరల వచ్చి మిమ్ముకొని పోవును. వచ్చిందా పిల్లలు? ఇది సిలువలో మీకై మరణించెను మృతిని గెలిచి. ఎట్లనాలే? మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను. సిలువలో మీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను. మరల వచ్చి మిమ్ము కొనిపోవును. అర్థమైందా? మరల వచ్చి మిమ్ము కొనిపోవును. మళ్ళీ వాడుకుందాం ఇది. సిలువలో నీకై మరణించెను, మృతిని గెలిచి నీకై తిరిగి లేచెను. సిలువలో నీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను. మరల వచ్చి మిమ్ము కొని పోవును, మరల వచ్చి మిమ్ము కొని పోవును. చిన్న పిల్లలారా రండి, యేసురాజు వైపు చూడండి. ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. చిన్న పిల్లలారా రండి. సరేనా? ఒక్క చరణమే పాడుకుందాం. నెక్స్ట్ టైం ఇంకా 2 ఉన్నాయి, తర్వాత నేర్చుకుందాం. సరేనా? ఈ ఫస్ట్ చరణం ఒకటి పాడుకుందాం, పల్లవి ఫస్ట్ చరణం. సరేనా పిల్లలు? పాట అంతా పాడుకుందాం. చిన్న పిల్లలారా రండి, యేసురాజు వైపు చూడండి. ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. చిన్న పిల్లలారా రండి, సిలువలో నీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను. సిలువలో మీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను. మరల వచ్చి మిమ్ము కొని పోవును, మరల వచ్చి మిమ్ము కొని పోవును. చిన్న పిల్లలారా రండి, యేసురాజు వైపు చూడండి. ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. చిన్న పిల్లలారా రండి. సరే పిల్లలు, వేరే పాట పాడుకుందాం. పిల్లలు, మరే యేసయ్యని విశ్వసించినటువంటి మీరు, యేసయ్య మనకి ఏం తెచ్చాడు అనుకున్నాం? అన్నింటిపైన మనకేమిచ్చాడు పిల్లలు? ఏమిచ్చాడు? గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేదు, మన యొక్క తల్లిదండ్రులు ఇవ్వలేదు. ఈ లోకంలో బలవంతులైనటువంటి వారు ఇంకెవ్వరు కూడా మనకి ఇలాంటి విజయం ఇవ్వలే, కానీ యేసయ్య ఇచ్చినాడు. కాబట్టి ఒక్క పాట పాడుకుందాం, చాలా సింపుల్గా ఉంటుంది, వచ్చేస్తుంది. కాబట్టి దేనిపైన మనం కూడా ఈ లోకంలో విజయాన్ని సాధించాలో తెలుసుకుందాం. అవి నాన్న ఒకసారి పలకండి నాతో పాటు. దొంగ సాతాన్ చెంతాకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును. వచ్చానా? వచ్చు కదా, పాడుకుందాం. అయితే దొంగ సాతాన్ చెంతాకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును, వినొద్దు ఇట్లా ఎదిరించు అని, ఇట్లా ఎదిరించు వాణి కథ మనకు అస్సలొద్దు అనాలి. తర్వాత దొంగ సాతాన్ ఇట్లా చెంతాకొచ్చి కళ్ళకొక వింత చూపును చూడొద్దు ఎదిరించు
వాని వింత మనకు అస్సలొద్దు. ఇట్లా అనాలి. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కాలికోక వలవేయును వెళ్ళొద్దు ఎదిరించు వాణి మార్గం మనకు అస్సలొద్దు. సరేనా? చాలా ఈజీగా ఉంటుంది. మీకు వచ్చు అంట, పెద్ద పిల్లలు చెప్తున్నారు. ఆ పాట ఒక్కటి పాడుకుందాం. సరేనా పిల్లలు? టైం లేదు మనకు, త్వరగా ముగించుకుందాం. వెరీ గుడ్. దొంగ సాతాన్ చెంతాకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును. దొంగ సాతాన్ చెంతాకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును. వినొద్దు ఎదిరించు. వినొద్దు ఎదిరించు వాని కథ మనకస్సలొద్దు. దొంగ సాతాన్ చెంతాకొచ్చి ఇంకేంటి కాళ్ళకో కంటికోక వింత చూపును. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కంటికోక వింత చూపును. చూడొద్దు ఎదిరించు. చూడొద్దు ఎదిరించు వాని వింత మనకస్సలొద్దు. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కాలికోక వలవేయును. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కాలికోక వలవేయును. వెళ్ళొద్దు ఎదిరించు. ఎదిరించు వాని మార్గం మనకస్సలొద్దు. సరేనా పిల్లలు? నెక్స్ట్ టైం మంచిగా పాడుకుందాం. టైం మనకు చాలా తక్కువ ఉంది. సరేనా? స్టోరీ విందామా మరి? రెడీగా ఉన్నారా స్టోరీ కోసం? ప్రేయర్ చేసుకుందామా? ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, గత వారం అంతా కాచి కాపాడి మరొక నూతన ప్రభు దినాన్ని మాకు దయచేసిన వందనాలు తండ్రి. దేవ, పునరుత్థాన దినాన దేవ మిమ్మల్ని గురించి మాట్లాడుకోవడానికి, మీ గురించి మేము వినడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన అంతని కాచి కాపాడుతురమ్మని అడుగుతూ వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఈస్టర్. అయితే లాస్ట్ వీక్ మీరు ఏం స్టోరీ విన్నారు? పామ్ సండే. దాని గురించి ఏమేమి విన్నారు? వీధిలో ఇంటి బయట ఉన్నది ఎటువంటి ప్రొటెక్షన్ లేనటువంటి గాడిదని తీసుకుని దేవుడు ఆ గాడిదని చూస్ చేసుకున్నాడు, అంతే కదా? ఓకే, అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే గురించి అండ్ ఈస్టర్ గురించి విందాం. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? దేవుడు మరణించారు, మన పాపముల నిమిత్తమై దేవుడు ఆ కల్వరి శిలువలో ప్రాణం త్యాగం చేశారు. అయితే యేసు జననం ఎట్లాంటిది? ఎటువంటి పాపమెరుగని ఆయన కన్య అయిన మరియ యొక్క గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా తను జన్మిస్తాడు.
జన్మించిన తర్వాత తన జననం అటువంటి ఏ పాపం ఎరిగినటువంటి జీవితం 30 సంవత్సరములు తన వయస్సు యవ్వన ప్రాయం వరకు కాచి కాపాడుతూ 30వ సంవత్సరం నుంచి తన యొక్క జీవితాన్ని పరిచర్య చేయడానికై తన పరిచర్యను ప్రారంభిస్తాడు. 30 సంవత్సరాల తర్వాత ఇంకా మిగతా 3 సంవత్సరాలు తను తన శిష్యులను ఏర్పాటు చేసుకొని మిగతా